చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసులో 5 నిందితులపై నేరం నిరూపణ కావడంతో 6 అదనపు న్యాయమూర్తి ఉరిశిక్ష విధించారు. ఈ కేసులో A1 చంద్రశేఖర్ అలియాస్ చింటూ, A2 వెంకట చలపతి, A3 జయప్రకాష్ రెడ్డి, A4 మంజునాథ్, A5 వెంకటేష్లు హత్య చేసినట్లుగా న్యాయమూర్తి నిర్ధారించి తీర్పు చెప్పారు. ఈ కేసులో మరో 16 మందిపై న్యాయస్థానం కేసును కొట్టేసింది. 2015 నవంబర్ 17న చిత్తూరు నగరపాలక కార్యాలయంలో హత్యకు గురైన అప్పటి మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ ఈ కేసులో 23 మందిపై కేసు నమోదు చేశారు. దాదాపు 10 ఏళ్ల పాటు న్యాయస్థానంలో కేసు విచారణ సాగింది. ఈ కేసులో 57 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం ఈ నెల 24న 16 మందిపై కేసు కొట్టేసింది. ఒకరు మృతి చెందగా మరొకరిని నిర్దోషిగా విడుదల చేసింది. 5గురికి ఉరిశిక్ష విధించింది న్యాయమూర్తి. నవంబర్ 17న వస్తే 10 ఏళ్ళు పూర్తవుతుందండి. మా అమ్మ మా నాన్న చనిపోయి మున్సిపల్ ఆఫీస్లో ఉండగా మా అమ్మని షూట్ చేసి చంపడము, మా నాన్నని నరికి పొడిచి చంపడము జరిగింది. అప్పటి నుంచి చాలా కోల్పోయి బాధతో ఉన్నామండి. న్యాయం గెలుస్తుందని చాలా పోరాడాము. ఈరోజు న్యాయమే గెలిచిందండి. అందరికీ నమస్కారం. ఈరోజు గత 10 సంవత్సరాలకి ముందు జరిగిన మా అత్తమామగారైన కటారి అనురాధ, కటారి మోహన్ గారిని ఎంత కిరాతకంగా చంపారో ప్రతి ఒక్కరికి తెలుసు. దానికి కోర్టు ఈరోజు మేము పోరాడిన దానికి మాకు న్యాయం జరిగిందని ఈరోజు ఆశిస్తున్నాము. దాంట్లో ముఖ్యంగా కూడా మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన ప్రాసిక్యూషన్ పీపీ గారు, శైలజ మేడం గారికి, జయరామ్ సార్ గారికి, నాగరాజ్ సార్ గారికి, బాలాజీ గారికి, ఇంకా ఎవరైతే సపోర్ట్ చేశారో లాయర్లకి అందరికీ, అలాగే మా వెంట ఉండి ప్రతి నిమిషం కూడా ఈ 10 ఏళ్ల పాటు ఎంతగానో సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ముఖ్యంగా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంతో సపోర్ట్ ఇచ్చారు. ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, సిఎల్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కూడా మీడియా సోదరులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఎప్పుడైతే సంఘటన జరిగిందో ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా అన్యాయాన్ని బయట పెడుతూ మాకెంతో సపోర్టివ్గా ఉన్నారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, A1 to A5 డెత్ పెనాల్టీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఎవరైతే ఇలాంటి హత్యలు మళ్ళీ జరగకుండా మాలాగా ఏ కుటుంబం కూడా బాధపడకుండా ఉండాలని, డెత్ పెనాల్టీ అంటే ప్రతి ఒక్కరు కూడా ఇది చిన్న విషయం కాదు. కాకపోతే ఇలాంటి శిక్ష పడుతుంది అని ఇంకెవరు కూడా ఇలాంటి కిరాతకానికి పాల్పడరు అని ఇది ఒక స్ఫూర్తిగా ఉంటుందని కూడా మేము తెలియజేస్తున్నాం. న్యాయం జరిగిందని అనుకుంటున్నాము. కాకపోతే మేము కోల్పోయిన దాన్ని, మా జీవితాల్ని ఇలా అనాథలుగా చేసింది మళ్ళీ తిరిగి రాదు కదా, అది ఎప్పటికీ కూడా తీరలేని బాధ అండి. కాకపోతే ఎవరైతే చంపారో వాళ్ళకి శిక్ష పడింది అనేది ఒక విషయం అంతే. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈ కేసుకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే 17/11/2015న ఉదయం 11:45 అప్పటి చిత్తూరు ప్రథమ పౌరురాలు మరియు మేయర్ అయినటువంటి కటారి అనురాధ దంపతులను మారణాయుధాలతో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో హత్య చేయడం జరిగింది. ఈ కేసు విషయంగా 1 టౌన్ పోలీసు వాళ్ళు క్రైమ్ రిజిస్టర్ చేసి దర్యాప్తు అనంతరము 23 మంది ముద్దాయిలపైన మరియు 130 మంది సాక్షులను తెలియజేస్తూ ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. వారిలో ప్రాసిక్యూషను 57 మందిని సాక్షులను విచారించినారు. అందులో 23 మంది ముద్దాయిల్లో ఒకరు చనిపోయినారు, ఒకరిపైన కేసు డిశ్చార్జ్ అయింది. ఇప్పుడు A1 to A5 పైన నేరం రుజువైంది. ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట కోర్టు వారు A1 to A5 పైన నేరం రుజువైనట్లు జడ్జిమెంట్ ఇచ్చినారు. దాంట్లో విక్టిమ్కి కాంపన్సేషన్ కింద 70 లక్షలను అవార్డు చేసినారు. విక్టిమ్ అంటే ఇప్పుడు కటారి అనురాధ ఫ్యామిలీ వారికి 50 లక్షలు, డిఫాక్ట్ కంప్లైనెంట్ అయినటువంటి సతీష్ కుమార్ నాయుడుకి 20 లక్షలు అవార్డు చేయడం జరిగింది. ఈ కేసుకి సంబంధించి ప్రాసిక్యూషన్కి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన కోర్టు సిబ్బందికి మరియు ప్రాసిక్యూషన్కి అసిస్ట్ చేసినటువంటి సీనియర్ అడ్వకేట్స్ KS జయరామ్ గారికి, B నాగరాజ్ గారికి,
6వ అదనపు జిల్లా కోర్టు పీపీ అయినటువంటి ఎం బాలాజీ సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా డిపార్ట్మెంట్ పరంగా ప్రాసిక్యూషన్ ఎంతో ప్రోత్సహించి ముందుకు నడిపించిన మా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా రామకోటేశ్వరరావు గారికి మరియు మా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్కి, సకాలంలో సాక్షులను ప్రవేశపెట్టిన పోలీసు సిబ్బందికి మరియు ఇతరులు ఎవరైతే నా ఈ ప్రయాణంలో సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శిక్ష ఉరి శిక్ష ఫర్ 302 120B కింద ఉరి శిక్ష ఇచ్చినారు. 307కి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చినారు. అపార్ట్ ఫ్రమ్ అవార్డింగ్ కాంపన్సేషన్ ఆఫ్ 70 lakhs. రైట్ ఉందండి. దే హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు గో ఆన్ అపీల్ ఫర్ హైకోర్ట్. అది వీ కెనాట్ సే అండి. We are not supposed to comment.